నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. తెలంగాణలో హిందువులకు రక్షణేది? కాంగ్రెస్ పాలనలో దేవాలయాలు, హిందూ ధర్మం ప్రమాదంలో పడిందా? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్ల వైపు వెళ్తున్నామా? ఇవి ఇప్పుడు బజరంగ్ దళ్ తెలంగాణ సర్కార్ని సూటిగా అడుగుతున్న ప్రశ్న. నేడు కోటిలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బజరంగ్ దళ్ ప్రాంత కన్వీనర్ బొంద శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జై శ్రీరామ్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హిందువులపై దాడులు. ఎక్కడ చూసినా కూడా గోరక్షకులు, హిందువులు కనిపిస్తే చాలు రేవంత్ రెడ్డి సర్కార్కి ఏం కనిపిస్తుందో అర్థమైతలేదు. రజాకార్ల మూమెంట్ తీసుకొస్తున్నట్టుగా ఉంది. అంటే రజాకార్లు ఏ విధంగానైతే హిందువులపైన టార్చర్ చేసినారో, హిందువులను ఏ విధంగానైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ విధంగా ఉన్న దుస్థితి ఈరోజు కనిపిస్తుంది. దేవాలయాలపై చూస్తున్నాం. ఈయన ఎప్పుడైతే గద్దెనెక్కినాడో అక్కడి నుంచి మొదలెడితే ఇప్పటి వరకు దేవాలయాలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. యాక్షన్ ఏమైనా తీసుకుంటున్నాడంటే ఏం లేదు. అదే గోరక్ష చేస్తున్నటువంటి కార్యకర్తలపై మాత్రము అంటే ఆవును కాపాడేటోని మీద వెంటనే నాన్ అవైలబుల్ కేసులు, వాడిని రాకుండా నానా రకాల టార్చర్లు, లిఫ్టింగ్లు ఇవన్నీ చేస్తూ కథ నడిపిస్తున్నాడు. సరే పోనీ సామాన్య హిందూ కార్యకర్త రోడ్డు మీద నడుస్తూ జై శ్రీరామ్ అనే పాట పెట్టుకున్నా దానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అంటే మేము ఎక్కడున్నాము? సిరియాలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, బంగ్లాదేశ్లో ఉన్నామా, ఎక్కడున్నామా? ఇక్కడ రేవంత్ రెడ్డి, నువ్వు మేము ఓట్లేస్తే గెలిచినటువంటి వ్యక్తివి, నీకు ఇంత కూడా సోయిగిన ఏం లేదా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రివి, నీకు అందరినీ సమానంగా చూడాలని చెప్పేసి ఏదైతే ప్రమాణం తీసుకున్నావో ఆ ప్రమాణాన్ని మర్చిపోయినావా? ఓన్లీ ఒక అజెండా, ఒక వర్గానికి కొమ్ము కాస్తావా? మేము ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళం కాదా? మేమేమన్నా సిరియాకి లేకపోతే ఇంకేకన్నా దేశాలకు చెందిన వాళ్ళమా? హిందువులపై ఇంతగా ఘోరమైన దాడులు జరుగుతుంటే నువ్వు ఎందుకు స్పందిస్తలేవు? అలాగే పోలీస్ శాఖ కూడా ఏం చేస్తుంది అంటే, మీరేమో జీతాలు తీసుకొని న్యాయపరమైన కాన్స్టిట్యూషన్గా ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని అమలు చేయ చేత కాదు మీకు. ఏదైతే వాళ్ళు తన ప్రాణాలను పణంగా పెట్టి కార్యకర్త తన డబ్బులు వెచ్చించి రోడ్డుపైకి వచ్చి గోవుల కోసము తన ప్రాణాలను అర్పిస్తుంటే మీరేమో వాళ్ళపైన అక్రమాల కేసులు పెడుతున్నారు. నిన్న సిద్దిపేటలో 3 టౌన్ సిఐ ఇష్టం ఉన్నట్టు కార్యకర్తల మీద దుర్భాషలు మాట్లాడడము. అరే ఎక్కడున్నాం మీరు? ఇదేమన్నా సెక్యులర్ కంట్రీయా లేకపోతే పాకిస్తాన్ కంట్రీయా? అంటే మీరు ఏడికి తీసుకుపోవాలనుకుంటున్నారు? అంటే చట్టాన్ని కాపాడేటోడు, చట్టాన్ని గౌరవించేటోడి మీద కేసులు, చట్టాన్ని వ్యతిరేకించడు, దేశం కోసం వ్యతిరేకించేటోడు, రాష్ట్రాన్ని వ్యతిరేకించేటోడు వాళ్ళకు మీరు కొమ్ము కాస్తారు. ఇది ఎంతవరకు న్యాయము? బజరంగ చూస్తూ ఊరుకోదు. ఖబర్దార్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే పోలీస్ శాఖకు ఇక మీద ఇట్లనే హిందువులపై కేసులు కానీ దాడులు కానీ జరుగుతుంటే సరైన సమయంలో మేము ఏం చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటాము. కాబట్టి మీరు ఇకపైన కేసులు మానుకోకుంటే మాత్రం, ఇకపైన మా గోరక్షకుల పైన కానీ మా దేవాలయాల పైన ఇట్లా దాడులు జరుగుతున్న వారిపై కఠినంగా శిక్షించకపోతే, హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల మీద వెంటనే స్పందించి వాళ్ళపై ఎవడైతే దాడి చేస్తున్నాడో వాడి మీద కేసులు పెట్టకుంటే మాత్రము బజరంగ దళ్ ఊరుకోదు. బిడ్డ ఖబర్దార్. జై శ్రీరామ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం ముస్లింల సంతృప్తి కోసమే పనిచేస్తుందని, హిందువుల మనోభావాలను తుంగలో తొక్కుతుందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు చేయాల్సిన పనిని గోభక్తులు చేస్తుంటే, గోవులను అక్రమంగా తరలించే వారిని వదిలేసి వాటిని రక్షించే వారిపైన కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం? ఇది ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయమేనా అని బజరంగ్ దళ్ ప్రశ్నిస్తుంది. అత్యంత వివాదాస్పదంగా తెలంగాణలోని హిందువుల పరిస్థితి త్వరలోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితిలా మారుతుందేమోనని శ్రీకాంత్ అనుమానం వ్యక్తం చేశారు. హిందువు రోడ్డుపైకి రావాలంటే భయపడే దౌర్భాగ్య స్థితి నెలకొందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని హిందువులకు, దేవాలయాలకు రక్షణ కల్పించకపోతే తాము రోడ్లపైకి వచ్చి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని బజరంగ్ దళ్ హెచ్చరించింది. కేవలం ఓట్ల రాజకీయాల కోసమే హిందువులను అణగదొక్కుతున్నారా? లేక బజరంగ్ దళ్ ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వం నిజంగానే ఒక వర్గానికి కొమ్ము కాస్తోందా? దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏంటి?
ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీ లాగేపల్లి జగదీశ్వర్ భరత్ నంతే వంటి ముఖ్య నేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ ప్రభుత్వ తమ వైఖరి మార్చుకోకపోతే తెలంగాణలో రాబోయే రోజుల్లో హిందూ సంఘాల పోరాటం ఏ రూపం దాల్చబోతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఈ తీవ్రమైన ఆరోపణలు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్రశ్నార్థకమైన ఈ రాజకీయ వాతావరణంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.